శరణమయ్యప్ప శ్రీమాత్రే నమః. ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు. అందరూ కూడా దీపావళి పండుగను, కార్తీక మాసాన్ని ఆస్వాదించే ఒక శుభ తరుణంలో నవంబర్ 2024 ద్వాదశ రాశులకి ఎలా రాశి ఫలితాలు ఉన్నాయని మనం చూడబోతున్నాం. ఈ రాశి ఫలితాలన్నీ కూడాను ఎవరికి వాళ్ళు ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, చదువు ఎలా ఉంటుంది, నా రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది, లేదా వృత్తిపరంగా నాకు ఎలా ఉంటుంది, కళాకారులకు ఎలా ఉంటుంది, ఒక తపన, ఒకటి తెలుసుకోవాలని ఒక తపన. దీన్ని మనం అన్ని రకాలుగా గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాం. ఈ యొక్క గోచార గ్రహస్థితి ప్రకారం మీ యొక్క జాతకానికి ఒక 40% వర్తిస్తుంది. మీ వ్యక్తిగత జాతకం ద్వారా, సంపూర్ణ జాతకం ద్వారా 100% మీరు తెలుసుకోవచ్చు. మీ వ్యక్తిగత జాతకాని కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే, కానీ జాతకం జీవితం కాదు. మీ యొక్క జీవితాన్ని భగవంతుడు లిఖితం ఎప్పుడో రాసేశాడు. ఇది మీ నడుస్తున్న దారిలో ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ వస్తే ఎలా ఉంటుందని తెలుపబడేదే ఈ నెలసరి జాతకం. ఆ గ్రహాలన్నీ ఎలా మారుతున్నాయి, ఎలా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. మా ద్వారా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి టైం పరిపాలన చేసుకోండి. అర్ధరాత్రులకు కాల్ చేయకండి, ఇల్లీగల్ అఫైర్స్ అడగకండి, ఫైనాన్షియల్స్ గురించి అడగకండి, మీ వ్యాపారం ఎలా ఉంటుంది, జీవితం ఎలా ఉంటుంది, ఇవన్నీ అడగండి. వాట్సాప్ మాత్రమే చేయాలి, ఫోన్ దయచేసి చేయకండి. మేము వాట్సాప్ చూసిన తర్వాత మీకు కాల్ చేస్తాం. శరణమయ్యప్ప. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నవంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, 7.5 శని 7.5 మీకు అవసాన దశలో ఉన్నారు. రాహు స్థానంలో అనుకూలంగా ఉంది. బృహస్పతి 5వ ఇంట్లో, శని 2వ ఇంట్లో, కేతు 9వ ఇంట్లో. ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారని కూడా చెప్పచ్చు. ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది. అన్ని రకాల విషయాలు మీకు అనుకూలంగా మారే అవకాశాలని, కుటుంబంలో, ఇంట్లో ఆనందం మరియు శాంతి ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సోదర భావంతో కొన్ని సమస్యలు వచ్చినా నష్టమేమీ ఉండదు. కుటుంబ అవసరాలు ఒక్కొక్కటి నెరవేరుతాయి. ప్రభుత్వ వ్యవహారాలు శుభప్రదంగా ఉంటుంది. ఆస్తుల విషయంలో ఓపిక పట్టండి. కొందరికి వివాహానికి ఆటంకాలు ఏ విధమైనటువంటి ఆటంకాలున్నా తొలగిపోతాయి. ఇంట్లో శుభకార్యాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సమేతంగా దేవాలయాలకి, తీర్థయాత్రలకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళేటప్పుడు మీ వస్తువులు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లో తప్పిపోయిన వస్తువులు తిరిగి దొరికే అవకాశాలు ఉన్నాయి. తండ్రి తరపు బంధువుల ద్వారా శుభం కోసం చర్చలు అనుకూలిస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేస్తారు. మీ సూచనలు నిర్వాహకులకు అంగీకరిస్తారు. మీ పై అధికారుల నుండి కూడా మద్దతు దొరుకుతుంది. కొందరికి ప్రమోషన్స్, జీతాల పెంపు తదితర అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంది. ప్రస్తుత ఉద్యోగం మీకు నచ్చకపోవచ్చు కాబట్టి ఈ నెలలో ఉద్యోగ మార్పు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నా లేదా ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్నా ఈ నెల మీరు కోరుకున్న పొజిషన్ సాధించడానికి సహాయపడుతుంది. మాస ద్వితీయంలో వృత్తిలో మార్పు కూడా అవకాశం ఉంది. విదేశాలకి అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ నెల మంచి ఫలితాలు ఉండొచ్చు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. మీ పోటీదారి వ్యాపారుల గురించి మంచి అబ్ది పొందుతారు. మీరు వ్యాపారాన్ని విస్తరించడంలో, కొత్త పెట్టుబడి పెట్టడంలో కాస్త ఆలోచించి చేయడం మంచిది. కొత్త ఒప్పందాలు వేసుకునేటప్పుడు చక్కగా ఎంఓఈలంతా కరెక్ట్గా రాసుకోవడం మంచిది. భూ సంబంధిత వ్యవహారాల్లో, న్యాయ సంబంధిత వ్యవహారాల్లో ఆర్థికంగా లాభం పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న మహిళలు, వ్యాపారం చేస్తున్న మహిళలకి ఇది ప్రోత్సాహకరమైనటువంటి మాసంగా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి ఆశించిన లాభం స్త్రీల్లో దొరుకుతుంది. ట్రేడింగ్ ద్వారా, డ్రాస్ ద్వారా, లాటరీ ద్వారా ఈ నెల చాలా అద్భుతం పొందొచ్చు అని చెప్పచ్చు. ఆరోగ్యం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. ద్వితీయార్థంలో కాస్త రక్త ప్రసరణ, ఎముకలు, కంటి సమస్యలతో బాగుపడే అవకాశాలని జాగ్రత్త వహించండి. రాజకీయ నాయకులకి నెల చాలా బాగుంటుందని చెప్పచ్చు. షేర్ మార్కెట్ వ్యవసాయదారులకు కాస్త బాగుంటుందని కూడా చెప్పచ్చు. మీడియా రంగం వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి బాగుంటుంది. విద్యార్థులు మంచి ఉత్తీర్ణత పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ నవంబర్ నెలలో లక్కీ డేస్ అని చెప్తే 1, 4, 8, 11, 15 తారీఖులో బాగుంటుంది. ఈ నెలలో చంద్రాష్టమం
నవంబర్ 22/11/2024 5:10 సాయంత్రం నుండి 25/11/2024 5:02 ఉదయం వరకు 2:30 రోజులు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2:30 రోజులు జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండండి. ఈ నెల కూడాను మీరందరూ కూడాను నవగ్రహాలకి ప్రార్థన చేయాలి. 7:30 శని అవసాన దత్తి ఉంది కాబట్టి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం చెప్పి ప్రార్థన చేయండి. నవగ్రహాలకి ప్రార్థన చేయండి. దీపం వెలిగించండి. నువ్వుల నూనెతో మీ వయసు ఎంత ఉందో అన్ని రోజులు ఈ 30 రోజులు కూడా దీపం వెలిగించడానికి ప్రయత్నం చేయండి. ప్రదోష కాలంలో శివునికి నూనెతో వెలిగించండి. విప్ప నూనెతో దీపం వెలిగించండి. తులసి దగ్గర దీపం వెలిగించండి. శని మంత్రం నవగ్రహ మంత్రం పారాయణించండి. అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళి మాలను ధరించండి. ఆరోగ్యపరంగాను ఐశ్వర్యంగాను బాగుంటుంది. గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంకను మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. శరణమయ్యప్ప. మొట్టమొదటిసారి మాల వేసుకునే వాళ్ళకి ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఆ మాల వేసుకునే వారికే కాకుండా ఆ మాల వేసుకునే స్వామి వారి యొక్క ఇంట్లో వాళ్ళకు కూడా ఎన్నో అనుమానాలు ఉంటాయి. వారిని అన్నింటినీ తీర్చే విధంగా కొన్ని ప్రశ్నోత్తరాలతో మనం ముందుకెళ్తాం. మాలాధారణ యొక్క విశిష్టత. ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న. ఈ మాలాధారణ ఎవరు వేసుకోవాలి, ఏ వయసు వాళ్ళు వేసుకోవాలి, ఈ మాలాధారణ యొక్క విశిష్టత ఏంటి, ఎలా వేసుకోవాలి, దీన్ని మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకున్నాం. ఈ అయ్యప్ప స్వామి వారి యొక్క మాల ఏమని చెప్తున్నాం? జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమామ్యహం శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం శబర్యాచల సత్యేన ముద్రాం పాదు సదాభిమే గురుదక్షిణయాత్ పూర్వం తస్యానుగ్రహకారిణే శరణాగత ముద్రాఖ్యం ద్వన్ముద్రాం ధారయామ్యహం చిన్ముద్రాం కేసరీముద్రాం భద్రముద్రాం నమామ్యహం శబర్యాశ్రమముద్రాయై నమస్తుభ్యం నమో నమః. స్వామి అయ్యప్ప, జ్ఞానమును ప్రసాదించే, వైరాగ్యమును ప్రసాదించే మీ యొక్క ముద్రమాలను గురుముఖదా స్వీకరిస్తున్నాను. ఈ క్షణము నుండి అసత్యము పలుకను, సత్యమే పలికెదను. మధువు మాంసములను స్వీకరించను. స్త్రీలను, పిల్లలను, పెద్దవాళ్ళని గౌరవంతో ఉంటాను. మధు మాంసములు స్వీకరించను. సదా సర్వకాల సర్వావస్థలయందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప తారక మంత్రాన్ని జపం చేస్తూ బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ స్వామి అని పిలువబడే నీ నామానికి ఏ విధమైనటువంటి ఆటంకం కలంకం కలగకుండా నా దీక్షను నిర్వర్తిస్తానని ప్రమాణము చేస్తున్నాను. గురు దక్షిణయాత్ పూర్వం. మా గురుగారిని సత్కర్మలతో ఉన్నటువంటి పూజలు చేస్తున్న మా గురుగారికి గురుదక్షిణ సమర్పించి వారి దగ్గర నుంచి నేను ఈ యొక్క దీక్ష తీసుకుంటాను అని చెప్పి ప్రమాణం చేసి దీక్ష తీసుకోవాలి. ఇది దీక్షలో ఒక మాలాధారణలో ఒక విశిష్టత. మరి ఎవరెవరు తీసుకోవాలి అనుకుంటే, మీరు మాల వేసుకోవాలి అనుకుంటే మనం నమ్మిన వాళ్ళు, మనల్ని నమ్మిన వాళ్ళని పర్మిషన్ అడగాలి. మనం నమ్మిన వాళ్ళు ఎవరు? తల్లి తండ్రులు, మనకు జన్మనిచ్చిన వాళ్ళు. మనల్ని నమ్మిన వాళ్ళు మన భార్య పిల్లలు. వాళ్ళ దగ్గర ముందు కూర్చొని మాట్లాడుకోవాలి. నేను అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకోబోతున్నాను, మీరందరూ కూడా సహకరించాలి అని. ఓకే, మాల వేసుకోవడానికి పర్మిషన్ దొరికింది. ఎప్పుడు మాల వేసుకోవాలి? ఒక 2 రోజుల అవతల 3 రోజుల అవతల మనం మాల వేసుకుంటున్నామంటే ఈ 2-3 రోజుల క్రితం వరకే ఈ యొక్క కటింగ్, షేవింగ్ అవన్నీ చేసేసుకోవడము, మధుమాంసాలకి దూరంగా ఉండడము, మీ వేసుకోవాలనుకున్న మాలను తీసుకుపోయి చక్కగా శుభ్రం చేసి కడిగి పెట్టేసుకోవడము, మాలాధారణకు కావాల్సినటువంటి బట్టలు, నల్ల బట్టలు అవన్నీ కూడాను రెడీ చేసి పెట్టేసుకోవడము. ముందు రోజే గురుగారి దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకొని, గురుగారు రేపు ఉదయం దీక్షకు వస్తున్నాను, మీరు ఎన్నింటికి రమ్మంటారని చెప్పి వారి దగ్గర పర్మిషన్ తీసుకోవడము, ఇలాంటివన్నీ కూడా చేయాలి. సరే, మాల కూడా వేసేసుకున్నాము. మరి ఆ రోజు వచ్చేసింది, మాల వేసేసుకున్నాం. గురుగారి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసి, స్వామి నేను ఈరోజు దీక్ష తీసుకుంటారా అని చెప్పేసి ఆ స్వామివారి యొక్క దీక్షను, స్వామివారి యొక్క అనుక్షణం స్వామివారి నామస్మరణతో దీక్ష తీసుకోవాలి. శరణమయ్యప్ప.